ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. మార్కు సువార్త 9వ అధ్యాయంలోని 29వ వాక్యం చదువుతున్నారు, జాగ్రత్తగా వినండి. అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాము. ఈ యేసుదేవుడు భూలోకంలో సంచరించిన రోజుల్లో ఎన్ని విషయాలైతే పరలోక సంబంధమైన సంగతులు ఉన్నావో అన్నిటినీ ప్రతి మనిషికి అర్థమయ్యే రీతిలో ఉపమానంతోనూ, కొన్నిసార్లు హెచ్చరికలతోనూ, కొన్నిసార్లు బతిమిలాడినట్లుగాను, కొన్నిసార్లు ప్రేమతోనూ ఆయన చెబుతూ వచ్చాడు. ఇంచుమించు పరలోకంలోకి వెళ్ళడానికి ఒక మనిషి వెళ్ళవలసిన మార్గాన్ని ఉపవాస ప్రార్థన గురించి కానీ, రక్షణ కార్యాన్ని గురించి కానీ, స్వస్థతల గురించి కానీ, దేవుని విలువైన మాటల గురించి కానీ ఏది దాచుకోకుండా అన్నీ వివరంగా చెబుతూ వచ్చాడు. ఆనాటి ఆ మాటలే క్రైస్తవ్యానికి పునాదిగాను ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడి లిఖించబడి దేవుడు మనకు అనుగ్రహించాడు. మనం ఎంతైనా రుణపడి ఉన్నాం. అయితే ఆయన చేసిన ప్రబోధనలో ఒక ప్రబోధం ఏమిటంటే ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఈ విధమైనది వదిలిపోవుట ప్రార్థన వలనే తప్ప దేని వలన ఈ విధమైనవి వదిలిపోవు. ఇక్కడ వదిలిపోవుట అనే పదం చాలా స్పష్టంగా రాయబడింది. చాలాసార్లు మనం కొన్ని వదిలించుకోవాలని కోరుకుంటాం. మనం వదిలించుకోలేక దానిలోనే చిక్కుబడుతూ ఉంటాం. ఏది ఏమైనా వదిలించుకోవడం అనేది నీ జీవితంలో కొన్నిసార్లు నీ వల్ల కావటం లేదు అనేది ఇక్కడ భావన. అయితే వదిలించుకోవాల్సిన విషయాలను ఎలా వదిలించుకోవాలో ఇక్కడ రాసి ఆయన ఈ సమాచారాన్ని మన కోసం గ్రంథస్థం చేయడం జరిగింది. సరే, ఓసారి యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళాడు. ఆయనకి అలవాటు ఏమిటంటే పగలేమో ప్రజలతో ఉంటాడు, రాత్రేమో తండ్రి అయిన దేవుడితో ఉంటాడు. అలా ప్రార్థన చేసుకుని వస్తాడు. వస్తే ఒక సన్నివేశం అందులో జరిగింది. ఒక అబ్బాయిని తీసుకుని ఆయన కొండ మీద ఉంటే కింద ఉన్న శిష్యుల దగ్గర తీసుకొచ్చి అప్పగించారు. అయ్యా, మా అబ్బాయిని బాగా బలహీనుడిగా ఉన్నాడు, ముట్టి స్వస్థపరచండి, ప్రార్థన చేయండి అని బాగు చేయించుకునేందుకు ఒక తండ్రి ఓ బిడ్డను తీసుకొచ్చాడు. వాళ్ళు ప్రార్థన చేశారు, వాళ్ళ వల్ల కాలేదు, అయిపోయింది ఆ చరిత్ర. అయితే అక్కడ రాసిన కొన్ని సంఘటనలు మీకు ఈ రోజున జ్ఞాపకం చేయాలి. 9వ అధ్యాయము 18వ వాక్యం నుంచి ప్రారంభిద్దాం. అది ఎక్కడ వానిని పట్టును అక్కడ వానిని పడద్రోయును. పట్టిన వెంటనే జరిగే 4 కార్యాలు రాయబడ్డాయి. మొదటి కార్యం ఏంటంటే నిన్ను పడవేయటమే వాడి గురి. రెండవది ఏమిటంటే నీ నోట్లో నుగురు రావడమే వాడి ఉద్దేశం. మూడవది ఏమిటంటే అది కానీ పడితే, వాడు కానీ పడితే నువ్వు పళ్ళు నూరుతూ ఉంటావు. అది కానీ నిన్ను పడితే జరిగేది ఏమిటంటే మూర్ఛిల్లుతావు. ఇంచుమించు భక్తి చేస్తున్న దేవుని బిడ్డలు అనుకున్న మానవత్వం కలిగిన నడకలో సాగుతున్న ప్రతి వారికి ఈ 4 సన్నివేశాలు ఎప్పుడో ఒకప్పుడు ఎదురుతవుతానే ఉంటాయి. కనుక ఈ రోజున ఇవి వదిలిపోవాలని ఎన్నోసార్లు వాక్యం చదివావు, ఇది వదిలిపోవాలని ఎన్నోసార్లు దైవజనులకు చెప్పావు, ఎన్నోసార్లు ఇవి వదిలిపోవాలని బైబిల్ నెత్తిన పెట్టుకున్నావు. కానీ పళ్ళు నోడడం మానేసావా? అది వదిలిపోయిందా అని నీవు నిజంగా
ఏది మంచో ఏది చెడో తెలియని అపస్మారక స్థితిలోకి పడిపోయావే చచ్చిన వాళ్ళలాగా ఇది వదిలిపోయిందా నీలో నుంచి? నీవు పడద్రోయబడుతూ నిత్యం జరుగుతుందిగా, అది వదిలిపోయిందా? నోట్లో ఎప్పుడు నొరగొస్తానే ఉందిగా, అది వదిలిపోయిందా? ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున తేటగా చెబుతున్నాడు, నువ్వెవరవో తెలుసా? దేవుని పోలికగా చేయబడిన వ్యక్తివి, దేవుని పేరు పెట్టబడిన వ్యక్తివి. నీ తల వెంట్రుగా లెక్కబెట్టి నిన్ను నడిపిస్తున్న వాడు గనుడు. ఆయన అంటున్నాడు, ఇవన్నీ నిన్ను వదిలిపోవునుగాక. సరే, ఇక్కడ కొన్ని విషయాలు కొంచెం చెప్పి కొంచెం ముందుకు వెళతా. మొదటిది పడద్రోయబడుట. ఎప్పుడైనా ఈ మాట దగ్గర మనం ఆగి ఆలోచిస్తే ఎన్నిసార్లు బాధ కలుగుద్దండి. ఈ బైబుల్ని మనం జాగ్రత్తగా వెంబడించాలని అడుగులు వేస్తూ సాగుతున్నామే. 3 నెలలు సాగినాక 4వ నెలలో పడద్రోయబడ్డాంగా. నీతిగా నడవాలని నడికట్టు బిగించుకున్నావు, కానీ అదే విచిత్రమో కానీ నీ నీతి కాస్త ఒక 4-5 నెలలు నడిచేటప్పటికి కుప్పలాగా కూలిపోయి ఆత్మీయ జీవితంలో పడద్రోయబడ్డావుగా. బైబిల్లో రాసింది, వాడు ఎప్పుడు పట్టునో అప్పుడు వీడు పడద్రోయబడుతున్నాడు. అపవాది గురి ఒక్కటే, ఏమిటో తెలుసా? నువ్వు కాళ్ళ మీద నిలబడి నడిస్తే మాత్రం వాడు సహించడు. అందుకని నీ నడకను దెబ్బతీయాలని ఆలోచన కలిగిన వాడు. ఎందుకో ఈరోజు దేవుని ఆత్మ చెప్పబడుతుండగా నీవు కాళ్ళ మీద నిలబడి సవ్యంగా నడవగలిగిన వ్యక్తిలాగా నడవగలుగుతున్నావా? నేను చెప్పేది భూ సంబంధమైన నడక కాదు. ఆత్మీయ నడకలో నీ వ్యక్తిగత జీవితంలో వాడు ఎప్పుడూ నిన్ను పట్టి నిన్ను నాశనం చేయటానికి వెంటాడుతున్నాడు, నీవు పడద్రోయబడాలి అని. కానీ దేవుడు అంటాడు, నన్ను వెంబడిస్తున్న నీవు నేను ఎలా నడుస్తున్నానో అదే పవిత్రమైన మార్గంలోను అదే సమాధానమైన మార్గంలో నీవు కూడా నడవాలి అనేది ఆయన సంకల్పం. ఈ మాటలు వింటుండగా ఒకవేళ భక్తిలో నుంచి కానీ, ప్రార్థనలో నుంచి కానీ, నీతిలో నుంచి కానీ, సమాధానంలో నుంచి కానీ, దేవునితో నడిచే ఐక్యతమైన పవిత్రమైన జీవితంలో నుంచి కానీ నువ్వు పడద్రోయబడుతుంటే, నిన్ను కాపాడుకోవాలి అనుకుంటే, ఎలాంటిది వదిలిపోవాలి అనుకుంటే నీకు ఉండవలసింది బైబిల్ మాత్రమే కాదు కానీ మోకాళ్ళ జీవితం అనే ప్రార్థన ఉండునుగాక. రెండవ మాట, అది వానిని ఎక్కడ పట్టునో అక్కడ వాడు నొరగు కార్చుకొని. మొదటిది ఆత్మ సంబంధమైన నడకలోంచి నువ్వు తొట్టుపాటు చెందకుండా వాడు పడేయాలనుకుంటుండగా జాగ్రత్తగా ప్రార్థన ద్వారా నీటిని వెళ్ళగొట్టి నువ్వు క్షేమంగా ఉందువుగాక. రెండో మాట, నీ నోట్లో ఎప్పుడు నొరగొస్తుందట. నీ నోరు దేనితో ఉండాలి? దేవుడు అన్నాడు, నీ నోట ఎల్లప్పుడూ స్తుతి ఉండును గాక. బైబిల్ ఏముందంటే స్తుతించుడికే దేవుడు మనల్ని నిర్ణయించాడట. హెబ్రీ గ్రంథకర్త చాలా తేటగా పౌలు అంటాడు, మీ జిహ్వ ఫలము దేవునికి సమర్పించుడి అని. మన నోరున్నది ఏదైనా ఉంటే దేవుని స్తుతించడానికి, దేవుని కొనియాడటానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి, దేవుని కార్యాలు తలపోసుకోవడానికి, దేవుని నీతిని రాబోయే తరాల వారు వినేటట్టుగా స్తుతి చెల్లించాలి. కానీ అపవాది వాడిని పట్టిందట. ఇప్పుడు జరిగింది ఏమిటో తెలుసా? ఈ నోట్లో ఇప్పుడు స్తుతి లేదు, అంత నొరగొచ్చింది. అంటే ఇప్పుడు ఆత్మీయ జీవితంగా మనం ఆలోచిస్తే మన నోరు దేవుని స్తుతితో ఉందా, నొరగతో ఉందా? నొరగా అంటే నువ్వు ఏది చెప్పాలనుకున్నావో అది చెప్పనివ్వకుండా చేసే ఒక దుష్ట శక్తి. మన నోట స్తుతి రాకుండా ఎల్లప్పుడూ సాతాను నొరగొచ్చేట్టుగా చేస్తుంటాడట. మన నోట్లోంచి రావాల్సింది శుభవచనం రావాలి, నీ తోటి వాడిని దీవించడం అనే దీవెన మాటలు రావాలి. కానీ ఆ స్తుతి, ఆ దీవెన మాటలు, సత్య సంబంధమైన మాటలు, ఉప్పు వేసిన మాటలు, కృపాసహితమైన మాటలు నీ నోట్లో రావాలి. అవి వస్తున్నాయో లేదో నీకు తెలుసు. అది రాలేదు అంటే అక్కడ నొరగొందన్నమాట. నొరగ అనే దానికి అర్థం ఏమిటి మన భాషలో అంటే దేవుణ్ణి స్తుతించకుండా ఆటంకపరిచే అపవిత్రత అంతా నీ నోట్లో ఉండడం. నొరగొండడం వలన దేవునికి విరోధమైన పదాలు వస్తున్నాయి, దేవునికి విరోధమైన మాటలు వస్తున్నాయి. ఇది స్తుతించే నోరు కదా. నొరగెందుకు వచ్చింది? నొరగొన్న చోట స్తుతి ఉండదు, నొరగొన్న చోట శబ్దం ఉండదు, నొరగొన్న చోట స్పష్టమైన మాట ఉండదు, నొరగొన్న చోట తన బాధ చెప్పే నోరు ఉండదు. అప్పుడు ఎప్పుడు నొరగొస్తానే ఉంటుంది. ఈ రోజున సంఘాల్లో చాలామంది ఫిడ్సు జబ్బు అయితే ఉండదే కానీ నొరగొన్న నోరుతో మాత్రం ఊరేగుతూనే ఉంటారు. ఎప్పుడు చూసిన అపవిత్రమైన మాటలు, ఎప్పుడు చూసిన పరిహాసాలు, ఎప్పుడు చూసిన ద్వందార్థాలు, ఎప్పుడు చూసిన వ్యంగ్యం, ఎప్పుడు చూసిన ముసలమ్మ ముచ్చట్లు, ఎప్పుడు చూసిన దేవునికి విరోధమైన లక్షణాలు,
ఎప్పుడు చూసినా చెప్పించడం. నీవు అనుకోవచ్చు బైబిల్ నాకు బాగా తెలుసని. నీకు బైబిల్ బాగా తెలిసిన నువ్వు దేవునికి తెలిసిన అందరికంటే సాతానికి ఎక్కువ తెలుసని మాత్రం గమనించు. నీ వ్యక్తిగత జీవితంలో నొరగన్న క్రైస్తవులని నా దేవుడు తప్పక మార్చునుగాక. ఈ రోజు నుంచి ఆ నోట్లో నొరగ రద్దయిపోవునుగాక. సాతాను అపవిత్ర లయపరచబడునుగాక. అది పట్టినప్పుడల్లా నొరగొస్తుంది. నువ్వు నొరగన్న క్రైస్తవుడు కాదు, దేవుని స్తుతించే నోరు కలిగిన వ్యక్తిగా ఉందవుగాక. చదివేదేమో వాక్యమా, చేసేదేమో ప్రార్థన, నోరు తెరిస్తే శాపాలా? అంటే దాని అర్థం ఏమిటి? నువ్వు ఎవరిని శపిస్తున్నావు? నీ తోటి మానవుని శపిస్తున్నావా? బైబిల్ అలా నిర్ణయించలేదుగా. శపించడానికి అనలేదు. బైబిల్లో ఉంది, మీ మాటలు ఉప్పు వేసినట్టు ఉండాలి, అంటే రుచిగా ఉండాలి. మీ మాటలు కృపాసహితంగా ఉండాలి. ఈ మాటలు విన్నాకైనా ప్రభు బల్లారాధనకు వెళ్ళకముందైనా ఒక్కసారి తొంగి చూసుకుని నిలువుటద్దంలో నా నోట్లోంచి నొరగ వస్తుందా, నా నోట్లోంచి స్తుతి వస్తుందా, ఏ రకమైన క్రైస్తవులుగా ఉన్నామో దిద్దుకుంటే మంచిది. మీ ఆత్మీయ జీవితానికి క్షేమం కలగాలి. మూడవది, పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. ఇప్పుడు పళ్ళు నూరుట. ఈ పళ్ళు నూరే వాళ్ళు ఎక్కడ నూరుతున్నారు, ఎట్లా నూరుతున్నారు? స్తెఫను చరిత్రలో ఆయన మాటలు విని కోపంతో మండిపడి తనని చూచి పండ్లు కొరికిరి. బైబిల్లో 7 చోట్ల పళ్ళు కొరికినట్టుగా కనపడుతుంది. 18 చోట్ల కొరికిన వాళ్ళ చరిత్ర రాయబడింది. ఇంచుమించు 11 చోట్ల ఫలితం రాయబడింది. ఇవన్నీ మీరు రోజువారీ బైబిల్ చదివితే అన్ని వాస్తవాలు అందులో తేటగా కనబడుతూనే ఉంటాయి. ఎవరి మీద అయ్యా పళ్ళు నూరారంటే ఒక నీతిమంతుడు, అతను అభిషేకం కలిగిన వాడు, అతను ప్రార్థనాపరుడు, దేవుని కొరకు సమస్తాన్ని త్యాగం చేసుకున్నవాడు. అలాంటి పరిస్థితుల్లో అతను మాట్లాడుతున్న సత్యం, యథార్థత, నమ్మకత్వం, దేవునికి సాక్షిగా పరలోక చిత్తాన్ని నెరవేర్చిన వ్యక్తిలాగా అతడు సత్యాన్ని మాట్లాడుతున్నాడట. వాళ్ళట పళ్ళు నూరారట. తర్వాత వాక్యం చదవండి. పళ్ళు నూరి మూర్ఛిల్లెను. పళ్ళు నూరి ఏం చేశారట? అది వాడిని పట్టినప్పుడల్లా పడద్రోస్తుండెను. అది వాడిని పట్టినప్పుడల్లా, బైబిల్లో రాయబడిన మాట, నోట్లో నొరగొస్తుండేను. అది వాడిని పట్టినప్పుడల్లా పళ్ళు నూరుతుండేను. అది వాడిని పట్టినప్పుడల్లా ఏమయ్యాడట? మూర్ఛిల్లేను. అంటే స్పృహ లేకుండా పడిపోవడం. నేను మరలా చెబుతున్నాను, ఆత్మీయ జీవితంలో ఇది ఒక పెద్ద శత్రువు, వినాశనం. క్రైస్తవుడికి ఎప్పటికీ మెళుకు ఉండాలి. బైబిల్లో రాయబడింది ఏంటో తెలుసు, మెళుకు గుండి ప్రార్థన. ఆ మెళుకు లేకుండా ఉండేదంటే అపస్మారక స్థితి. అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నువ్వు సూది పెట్టి కూర్చున్నా తెలియదు, కుక్కొచ్చి కలిసినా తెలియదు, ఏం జరిగిందో ఎక్కడ పడిందో తెలియదు. అంటే కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో కొంతమంది ఎలా తయారవుతారంటే అపవాది వలన పడద్రోయబడతారు. అపవాది వల్ల నోటి నిండా నొరగతో ఉన్న వ్యర్థమైన సాతాను ప్రక్రియ చేత స్థుతి లేని వ్యక్తుల్లాగా మారుతారు. అన్నిటికంటే బాధాకరమైంది ఏమిటంటే స్పృహ లేకుండా పడిపోవడం. స్పృహ లేకుండా జరిగింది ఎవరికో తెలుసా? అదిగో అక్కడ నుండి ఒకడు బయలుదేరి ఎరుకో చూడటానికి వచ్చాడు, దొంగల చేతిలో పడ్డాడు, ఉన్నవన్నీ దోచుకున్నాక దిక్కుమాలిన గాయాల చేత మూలుగుతూ అక్కడ పడిపోయి స్మారకం లేకుండా పడిపోయిన వెంటనే అని రాయబడుతుంది. ఈ రోజున మీ అందరికీ నేను చెప్పగలిగిన మాట, శరీర సహవాసం, లోక ఆశలు, విచ్చలవిడి కార్యక్రమాలు, భయంకరమైన నడవడిలో సాగినంత కాలం నీకు తెలియకుండానే నీ అధికారం, నీకు తెలియకుండానే కృప, నీకు తెలియకుండానే అభిషేకం, నీకు తెలియకుండా సమస్త ఈవులు రక్షణ పోతుంది. ఆ తర్వాత లేచి దులుపుకున్నా, తడివి చూసుకున్నా ఏమీ మిగలదు. అందుకని క్రైస్తవుడు ఎప్పుడు మెళుకు కలిగిన వాడుగానే ఉండునుగాక. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, మెళుకుగా ఉండి ప్రార్థన చేయాలి. మరో సంగతి కూడా చెబుతానండి. మార్క్స్ వార్తలోకి రండి మీరంతా. 21 చదువుదాం. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలం సంభవించింది, ఎంతకాలం నుంచి వీడు ఇలా బాధపడుతున్నాడు అని వాని తండ్రి అడిగాడు. అది వాని కాదయ్యా, బాల్యము నుండి. ఇప్పుడు వయసు ఎంత? ఇది బాల్యం నుండి 4 లక్షణాలు ఉన్నాయట. బాల్యం నుండి జబ్బు ఉందట. మరి వాక్యం వింటున్నావుగా, గుడికి వచ్చావుగా, ప్రభువుని నమ్ముకున్నావుగా. ఇప్పుడు నువ్వు ప్రభువుని ఎరిగిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జరిగాయి? మరి ఇన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత కూడా ఇంకా బాల్యమునున్న లక్షణాలు నీకున్నాయా? ఇంకా అదే జబ్బు నీకు కొనసాగుతుందా? మరి ఇంకా వాక్యం వినడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకు? బాల్యము నుండే ఇది పుటకలతో వచ్చిందట. బాల్యము నుండే మరి ఇక్కడికి వచ్చావు కదా, వాక్యం విన్నావు కదా, మారు మనసు పొందావు కదా, అభిషేకం కొరకు ఎదురు చూసావు కదా, మరి ఇప్పుడు కూడా ఈ జబ్బు పోకపోతే
అందుకే అంటున్నాడు, ఇది ఎంతకాలం నుంచయ్యా? బాల్యం నుండి. అంటే ఇప్పుడు కూడా చూస్తూ ఉంటే రేపు కూడా ప్రభు రాకడొచ్చినా కూడా దేవుడిగా అనుమతిస్తే సంఘం ఎత్తబడితే అక్కడ కూడా ఈ జబ్బుతో రావాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోజైనా ఈ జబ్బు వదిలిపోవును గాక. మరొక మాట కూడా చదువుదాం. అది వాని నాశనము చేయవలెనని, అది వాని నాశనము చేయవలెనని. మొదటిది పడద్రోయవలెనని గుర్తుపెట్టుకోండి. రెండవది నీ నోట స్తుతి లేకుండా నురుగు పెట్టాలని. మూడవది నిన్ను పళ్ళు కొరికించాలని. నాలుగవది చచ్చిన వానిలాగా మెళుకులేని క్రైస్తవుడిగా చెయ్యాలని. ఐదవదట నిన్ను నాశనం చెయ్యాలని. యేసు క్రీస్తు బ్రతికున్న రోజుల్లో సజీవుడిగా 10వ అధ్యాయం యోహాను సువార్తలో చెబుతూ, ఇదిగో నేను గొర్రెల కాపరిని. ఆ పక్కన ఒకడు వస్తున్నాడు, వాడు దొంగయు దోచుకునేవాడు, వాడు నాశనాన్ని చేస్తాడు, నేను జీవాన్ని తెస్తాను. ఈ మాట ఎంత బాగుందండి. మరి ఈ రోజున వాడు నిన్ను పట్టినప్పుడల్లా, వాడు నిన్ను ఆవరించినప్పుడల్లా, వాడు నిన్ను నడిపించినప్పుడల్లా, వాడి చేతిలో నీవు జీవించినప్పుడల్లా వాడి ఆశ ఒకటే, నిన్ను నాశనం చెయ్యాలి. అది వాడి కంకణం. మరి ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో దేవుడేమో ప్రాణం పెట్టి నీ శిక్షను కొట్టివేసి నీకు రూపాన్ని ఇచ్చి నీ క్షేమాన్ని కలుగచేసి నీ పట్ల బలమైన కార్యం చేసి జీవాన్ని ఆయన ఇస్తుంటే, ఈ పక్కన వీడేమో నాశనం చేయాలనుకుంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడైనా ఒక క్షణం ఆగి ఆలోచిస్తే నీ ఆత్మీయ నాశనానికి కారకుడు ఎవడో గమనించినాక వాడు నిన్ను పట్టకుండా ఇవన్నీ వదిలిపోవాలి అనుకుంటే ప్రార్థన వలననే. ఆమేన్. నీ బలిపీఠను నాశనం చేయవలెనని, నీ భక్తిని నాశనం చేయవలెనని, నీ పవిత్రతను నాశనం చేయవలెనని, నీ మెళుకు జీవితాన్ని నాశనం చేయవలెనని, నీ యథార్థతను నాశనం చేయవలెనని వాడట 2 స్థలాలు నిర్ణయించాడట. అగ్నిలోను నీళ్లలోను, అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. పడదోసేవాడు నేల మీద పడేయొచ్చుగా, నేల మీద పడేయడాడు. వాడికి బాగా తెలుసు నాశనం చేయాలన్న ఆలోచన కనుక నువ్వు ఇలాంటి బైబిళ్ళు ఎన్ని చదివినా, ఎంత కానుకిచ్చినా, ఎన్ని గుళ్ళు కట్టినా, ప్రపంచమంతా తిరిగి వచ్చినా, నా అంతటి వాడు లేడని నువ్వు సంబరపడిపోయినా, నీ జీవితానికి నీ భక్తికి నువ్వే మార్కులు వేసుకున్నా, వాడి తపన ఒకటే, నేను వీడిని నాశనం చెయ్యాలి. నాశనం చేయాలని కనుక పడదోస్తా నేల మీద పడేయుడు. 2 స్థలాలు నిర్ణయించుకున్నాడు. ఒకటి నీళ్ళల్లో వేస్తాడట, రెండవది నిప్పుల్లో వేస్తాడట. నిప్పుల్లో వేస్తే కాలతాడు, నీళ్ళల్లో వేస్తే ఊపిరాడక చేస్తాడు. కనుక బాధాకరమైన 2 భయంకరమైన వలలు, ఉచ్చులు, గాలాం పట్టుకుని వాడు తిరుగుతున్నాడు. ఈ రెండిట్లో దేనిలో ఒక దానిలో నిన్ను చిక్కించాలని. నీళ్ళల్లో పడ్డాడా వాడు భయంకరమైన పరిస్థితి, ఊపిరాడక చచ్చి శవమై లేస్తూనే ఉంటాడు. అంటే నీ ఆత్మీయ జీవితంలో తిరిగి కోలుకోలేని స్థితిలో నిన్ను దెబ్బతీయాలని, నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని వాడు బహుగా ప్రయాసపడుతున్నాడు. ఈ మాటలు వింటున్న తర్వాత అయినా నాశన పుత్రుడు నా వెనక తిరుగుతున్నాడు. వాడు నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా భక్తిని, నా కలిగిన సమస్తాన్ని వదిలి వెళ్ళిపోయేటట్టుగా, ఈ రోజైనా అవి వదిలిపోయేటట్టుగా దేవుడు చెప్పిన ప్రార్థన అనుభవానికి నేను వస్తాను అని నీవు కానీ ప్రార్థనకు ఉపక్రమించి ప్రార్థన చేయగలిగితే ఈ విధమైనవన్నీ వదిలిపోవునుగాక. అగ్నిలో కాలిన తర్వాత జరిగే చరిత్రను తెలుసా? మనిషి చస్తాడు, చావకపోతే వికృతాకారంతో తయారవుతాడు. ఆ తర్వాత మొదటి వైభవం ఉండదు, మొదటి రూపం ఉండదు. కొంతమంది సంఘంలో అగ్ని చేత కాల్చబడిన క్రైస్తవులు ఉంటారు. అంటే సాతాను చేతిలో పడిపోయాక మునుపున్న రూపం ఉండదు, వాళ్ళకి మునుపున్న తేజస్సు ఉండదు, మునుపున్న ఆనందం ఉండదు, మునుపున్న దేవుని పోలిక ఉండదు. కాలిపోయి అదంతా శరీరం ముడతబడిపోయి ఉంటే ఆ ఒళ్ళు గాలిన వాళ్ళని చూస్తున్నామే. ఆత్మీయ జీవితంలో కూడా సాతాను నిన్ను నాశనం చేస్తే నీ ప్రాణం తీయడమే కాక కొన్నిసార్లు నీకు రూపం లేకుండా చేస్తాడు. ఒకప్పుడు ఎంత ప్రేమగా, ఎంత పవిత్రంగా, ఎంత నమ్మకంగా ఉండేవాడండి. ఏమిటి అతను రూపమే మారిపోయిందండి, అతని భాషే మారిపోయిందండి. మనిషి బాగానే ఉన్నాడు, తెల్లటంగిలి తిరుగుతున్నాడు. కానీ ఒళ్ళుగాలిన మనిషిలాగా మునుపున్న రూపం లేకపోవడం. నా యేసును బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నాను సహోదరులారా, బహుగా ప్రయాసపడిన యేసు ప్రసవ వేదనతో మనల్ని కొన్నాడు. మరలా తిరిగి ప్రసవ వేదన కలగకూడనట్లుగా మన రూపం, మన ఆత్మీయత, దేవుని పోలిక, దేవుని శక్తి, దేవునికి ఉన్న ఆ యొక్క అనుభవం మన జీవితాల్లో నిండారులుగా ఉండి
సంపూర్ణమైన పురుషులుగా మారాలి తప్ప మధ్యలో కాలిపోయిన వ్యక్తుల్లాగా మనం ఉండకుండా కాపాడబడుదుముగాక. ఈ రోజైనా నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలని బైబిల్ చెబుతూనే ఉంది. వెంటనే వాళ్ళంతా వెళ్ళారు. అయ్యా, మేమెందుకని చేయలేకపోయాం, నువ్వెందుకని చేయగలిగావు? ఆ వాక్యంలో చూడండి, అతను యేసు చేసిన ఒక చక్కని ప్రక్రియ కనబడుతూనే ఉంది. 25వ వాక్యం అండి. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుడ యేసు చూచి, మూగవైన చెవిటివైన దయ్యమా, వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని. ఇక వానిలో ఎన్నడూ ప్రవేశించవద్దు. వదిలిపోవడం ఒక భాగం, మరి ఎన్నడూ ప్రవేశించకపోవడం. ఈ వాగ్దానం అందరి పట్ల నెరవేర్చబడును గాక. వదిలిపోవడం మామూలే. ఈ రోజున నీ ఆత్మీయ జీవితంలో మునుపెన్నడూ జరగని కార్యం జరగాలి. ఇప్పటికీ ఈ కార్యాలన్నీ నీలో ఉన్నాయా? మొదటిది, పడద్రోయబడుతున్నావా? రెండవది, నోటి నిండా సాతాను కల్పితమైన నొగర చేత నింపబడ్డావా? పళ్ళు నూరే వ్యక్తిలాగా ఉన్నావా? నీ వ్యక్తిగత జీవితంలో మూర్ఛిల్లి అపస్మారక స్థితిలో ఏం జరుగుతుందో తెలియని మెళుకు లేని జీవితంలో ఉన్నావా? నీళ్లలోనూ నిప్పుల్లోనూ పడుతూ ఉన్నావా? ఇవన్నీ వదిలిపోయేటట్టుగా ఈ రోజే నా దేవుడు కార్యము చేయునుగాక. అంత మాత్రమే కాదట, ఇవి వదిలిపోవటమును ఇక వానిలో ప్రవేశించకూడదు. ఈ రోజున ఒక సేవకుడుగా నేను చెబుతున్నాను, దేవుని మాటలు చెప్పబడుతున్నాయి, దేవుని ఆత్మ సాక్షిగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఎవరిలో ఉన్నా అవి వదిలిపోవునుగాక. రెండవది, ఇక మీదట అవి ఎన్నడూ తిరిగి వానిలో ప్రవేశించలేదు. ఈరోజు నా దేవుని బట్టి బ్రతిమలాడుతున్నాను, ఈ రోజున నీ ఇంటికి ఒక విడుదల కలుగునుగాక, నీ ఆత్మీయ జీవితానికి విడుదల కలుగునుగాక. ఇప్పటి వరకు నీ భక్తి జీవితాన్ని నాశనం చేసిన దుష్టుని కార్యాలు లయమైపోవునుగాక. మరి ఎన్నడూ అవి నీ వెంట ప్రవేశించకూడదు, ఎన్నడూ నీ గుండెల్లో ప్రవేశించకూడదు. ఈ పళ్ళు నూరే కార్యక్రమం, నొరగగార్చే కార్యక్రమం, నిప్పుల్లో కాలిపోయే కార్యక్రమం ఇక ఎన్నటూ నీ జీవితంలో జరగకుండా దేవుడి అగ్ని ఖడ్గం చేత నిన్ను కాపాడునుగాక. ఇది వదిలిపోవాలి అనుకుంటే, పళ్ళు నూరడం వదిలిపోవాలి అనుకుంటే, నొరగగార్చడం వదిలిపోవాలి అనుకుంటే, పడద్రోయబడకుండా నీ ఉండాలి అనుకుంటే, నీ వ్యక్తిగత జీవితంలో చచ్చిన మూర్చొచ్చినలాగా వాళ్ళలాగా పడిపోకుండా ఉండాలి అనుకుంటే, నిన్ను నిప్పుల్లో పడివేసేవాడు వదిలిపోవాలి అనుకుంటే, ఒకే ఒక కార్యం, దాని పేరు ప్రార్థన. మరి ఈ రోజున ప్రార్థనలో ఎక్కడున్నాం? ప్రార్థనలో ఏ స్థాయిలో ఉన్నాం? ప్రార్థనలో ఏ గుంపులో ఉన్నాం? ప్రార్థన ప్రతిఫలం కోరి చేసే వాళ్ళ గుంపు ఒకటి ఉంది. ప్రార్థన నాలాగా ప్రార్థన చేసేవాళ్ళు లేరని మెప్పుకోలు కోరే ప్రార్థన ఉంది. కొంతమంది ప్రార్థన వీధి మూలలో నిలబడి దీర్ఘకాల ప్రార్థనలాగా ఉంటాయి. కొంతమంది ప్రార్థన సమాధుల్లాగా సున్నం కొట్టినట్లు ఉంటాయి. కొంతమంది ప్రార్థన ఆచారాలుగా ఉంటాయి. నా యేసుని బట్టి బ్రతిమలాడుతూ చెబుతున్నా, నీవెప్పుడు మందిరంలో మోకరించినా, ఎప్పుడు ఇంటి దగ్గర మోకరించినా, నువ్వే క్షణం దేవుని దగ్గర మోకరించి ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేసినా, ఆ ప్రతి ప్రార్థనలో కూడా ఇవేవి నిన్ను తాకకుండా ఆత్మదేవుని కాపుదల నీకుండునుగాక. ఈ 7 విషయాల మీద జయము కలుగునుగాక. ఇలా మోకరించినప్పుడల్లా పరలోక దేవుడు నీ పక్షాన నిలబడి ఉండాలి. ఆయన అభిషేకం నీ మీదకు దిగి రావాలి. ఈ రోజైనా ఈ బలమైన దుష్టుని క్రియలు లయపరచబడేట్టుగా ఆయన వైపు తిరిగి అర్థించగలవా? ఆయన వైపు తిరిగి మోకరించగలవా? ఆయన వైపు తిరిగి నీ నోటితో చెప్పాల్సింది, ఇవి వదిలిపోవునుగాక. వీటి మీద నాకు జయం కలగాలయ్యా. ఇది ఎన్నడూ నా పిల్లల్లోకి రాకూడదు, ఇది నాకు రాకూడదు, నా ఇంటికి రాకూడదు, నా సేవకులోకి రాకూడదు, నా సంఘ పరిచారకులకు రాకూడదు, నా మందిరంలో రాకడానికి లేదు, మరెన్నటికీ ఇవి ప్రవేశించకూడదు. నాలోకైనా, నా కుటుంబంలోకైనా, పిల్లలకైనా ఎవరికి ఇవి ప్రవేశించకుండా ఇవి వదిలిపోవునుగాక. ఈ విధమైన కార్యాలన్నీ వదిలిపోవునుగాక. అందుకు మోకరించగలవా? ప్రేమస్వరూపైన ప్రభు, వందనాలయ్యా. నీ మాటలు వినడానికి అవకాశం ఇచ్చావు, అందుకు వందనాలు. చేతి నెడలో దాచిపెట్టిన దైవమా, వందనాలు. నిజమే ప్రభు, మమ్మల్ని పట్టి పీడించడానికి దుష్టుడు ఎంతగా తిరుగాడుతున్నాడు. మమ్మల్ని పడద్రోయాలని ఒక ఆలోచన తప్ప వాడికి ఏమీ లేదయ్యా. ఏ వ్యక్తి పడద్రోయబడకూడదు ప్రభువా, ఏ వ్యక్తి బలిపీఠం పడిపోకూడదయ్యా, ఏ వ్యక్తి సత్య మార్గం నుంచి పడిపోకూడదయ్యా, నీతిలో నుంచి ఎవ్వడు పడిపోకూడదయ్యా.
మెలకు కలిగిన జీవితం నుంచి ఎవ్వరు పడద్రోయబడకూడదయ్యా. యథార్థతల నుంచి ఎవ్వరూ పడద్రోయబడకుండా అయ్యా కాపాడవా, అయ్యా కాపాడవా. ప్రతి వారిని దీవించండి. తీర్మానంతో ప్రార్థన చేసుకున్నారు, బ్రతిమలాడి ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రార్థనే వారి జీవితంలో అద్భుతం జరగాలయ్యా. ఎల్లప్పుడూ ప్రార్థనలో నిలిచేటట్టుగా, ఎల్లప్పుడూ ప్రార్థించేటట్టుగా, ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండేటట్టుగా అద్భుతం జరిగించండి. ఈ మాటలు విన్న ప్రతి వారిని దీవించండి. వారిలో ఆత్మక్రియలు జరిగించండి. దుష్టుల క్రియలు లయపరచబడినట్లుగా ఇవి ప్రతి విధమైన దుష్టుల కార్యాలు వదిలిపోయేటట్టుగా ఈరోజే కార్యం జరిగించి నీ బిడ్డల ప్రార్థనా బలిపీఠాన్ని మరింత దీవెనకరంగా మార్చి పేరు పేరున నీ బిడ్డలను దీవించి కాపాడి నీ రాకడ కొరకు ఆయత్తపరచండి. కుటుంబాల్లో క్షేమం కలుగ చేయండి. వెలుగు చేత నింపండి. దుష్టుని కార్యాలు లయపరచండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సంపూర్ణ రాత్రి ప్రార్థనా కూడిక ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ కూడికలో పాల్గొని ఆత్మీయ మేలులు పొందండి. మీ అందరికీ ఇదే మా ప్రేమపూర్వక ఆహ్వానము. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. స్త్రీల కూడిక ప్రతి బుధవారం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. ఈ యొక్క కూడికలో దైవజనురాలు వాక్య పరిచర్య చేసి మీ కొరకు ప్రార్థించెదరు. అందరూ ఆహ్వానితులే. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హోసన్నా మందిర్ రామాయమ్మపేట జంక్షన్ రోడ్ నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్. మా ఫోన్ నెంబర్ 9440772772 9032772772.